సైన్స్ కొత్త ఆవిష్కరణలతో విశ్వమానవాళికి మార్గనిర్దేశం చేసిన ఓ అద్భుతం. నాటి నుంచి నేటి దాకా మానవుని దైనందిన జీవితంలో ఓ భాగమైపోయింది. అంతరిక్ష లోకాలను మానవుడు చుట్టగలుగుతున్నాడంటే అందుకు కారణం సైన్స్. అందుకే ఈ అద్భుత విజ్ఞాన శాస్త్రానికి గుర్తుగా నేడు ప్రపంచ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మానవుని జీవితమంతా సైన్స్తోనే ముడిపడి ఉందంటే అతిశయోక్తి కాదు. అలాంటి శాస్త్ర విజ్ఞానాన్ని గుర్తు చేసుకుంటూ ప్రపంచ సైన్స్ దినాన్ని పాటిస్తున్నారు. 23 ఏళ్లుగా ఖగోళ రహస్యాలను ఛేదించేందుకు కృషి చేస్తున్న పూణేలోని ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ IUCAA గురించి ఈ సందర్భంగా తెలుసుకోవాల్సిందే. మహారాష్ట్రలోని పూణేలో IUCAAను 1988లో ఆచార్య జయంత్ నెల్లికర్ స్థాపించారు. 23 ఏళ్లుగా ఇక్కడ పలు ప్రాజెక్టులపై ఎంతో మంది శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు. ముఖ్యంగా ఖగోళ రహస్యాలను కనుగొనేందుకు వారు కృషి చేస్తున్నారు. ఇందుకోసం విశ్వవిద్యాలయం తరపున ఆస్ట్రోసాట్ అనే ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాదాపు 10 ఏళ్ల నుంచి 50 మంది శాస్త్రవేత్తలు ఈ ప్రాజెక్టుపై పనిచేస్తున్నారు. ఖగోళంలో 2 గ్రహ శకలాల మధ్య జరిగే రాపిడి లాంటి విషయాలను తెలుసుకునేందుకు ఆస్ట్రోసాట్ ఉపయోగపడుతుందని IUCAA శాస్త్రవేత్త దీపాంకర్ భట్టాచార్య చెప్తున్నారు. एस्ट्रोसैट इंडिया का पहला एस्ट्रोनॉमी सैटेलाइट पूरा एस्ट्रोनॉमी के लिए जो बना हुआ है, छोड़ा जाएगा शायद अर्ली 2013 में. इसमें सभी बड़े एस्ट्रोनॉमी इंस्टीट्यूट इंडिया का जुड़े हुए हैं. हमारा भी इसमें योगदान है. ఇక్కడ ఖగోళ రహస్యాలను దూరదర్శిని ద్వారా వీక్షిస్తారు. ఇందుకోసం IUCAAలో 2 డయామీటర్ వ్యాసార్థం కలిగిన దూరదర్శిని రూపొందించారు. గ్రావిటీ వేవ్ డిటెక్టర్ పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటివి 2 చోట్ల మాత్రమే ఉన్నాయని శాస్త్రవేత్త తరుణ్ సరోజిత్ చెప్తున్నారు. ग्रेविटी वेव डिटेक्टर बनाने वाले हैं हम. ये दुनिया में 2 जगह पे ही है. अभी US में 2 साइट्स पे है और यूरोप में एक है. एक लेज़र इंटरफेरोमीटर है 4 किलोमीटर आर्म लेंथ वाली, जिससे हम बाहर से जो ब्लैक होल्स वगैरह जो अपने एक दूसरे के साथ कोलाइड करते हैं, उनको जो सिग्नल्स हैं वो हम मेजर कर पाएंगे. एटम के न्यूक्लियस के भी 10,000 टाइम्स स्मॉलर डिस्प्लेसमेंट्स मेजर कर पाती है. ఉత్సాహవంతులైన విద్యార్థులకు ప్రపంచ సైన్స్ దినోత్సవ సందర్భంగా IUCAA ఓ అవకాశాన్ని ప్రకటించింది. ఆసక్తి గల విద్యార్థులు తమతో పాటు పరిశోధనల్లో పాలుపంచుకోవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.